గోసేవ గోకులాట సేవా సమితి వారి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేటువంటి ప్రభుత్వ బాధ్యతలు సంతోష్ కుమార్ శాస్త్రి గారికి మా సురభి గోశాల పక్షాన మా గోశాల అధ్యక్షులు డాక్టర్ రాజరెడ్డి వారికి ఆహ్వానం పలుకుతుంది. గోపాలకృష్ణ భగవానికి గోమాతాకి గోసేవ గోకులానికి రాబోతు దీనికి నాంది పలికిన శ్రీ అశోక్ బాబు గారు, కార్పొరేట్ శ్రీనివాస్ గారు, లవ్ కుమార్ గారు వారు కూడా బాధ్యత సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ఆహ్వానం. అమావాస్య గోసేవ గోకులాట సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇదే విధంగా ప్రతి అమావాస్య రోజు కూడా మనకి ఇక్కడ గోవులకి గోగ్రాసం అందించబడుతుంది. తర్వాత విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహారం కూడా ప్రతి అమావాస్య రోజు ఇక్కడ ఈ సేవా సమితి ద్వారా అందించబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అమావాస్య యొక్క విశిష్టత, మరి అమావాస్య రోజున గోసేవ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, మరి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు, మన హిందూ ధర్మం మనకి ఏం చెబుతుంది, మరి అన్ని విషయాలు కూడా మనకి ప్రజన్మ సేవా ఫౌండేషన్ శ్రీ బాధ్యత సంతోష్ కుమార్ గారు వారు కూడా స్వయంగా హైదరాబాద్ దగ్గర మన గోశాలను తీసుకొచ్చి మా కార్యదర్శి గారు కూడా ఆశీర్వచనం చేయాల్సిందిగా శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారిని విరామంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వందారు జనమందారం వందేహం యదునందనం. భగవద్భక్తులందరికీ గోసేవ మురందరులు అందరూ ఈ ప్రాంతంలో ఒక మహోన్నతమైనటువంటి గోశాల మన సురభి గోశాల. ముఖ్యంగా ఇది ఎంతమందిని ప్రేరేపణాత్మకమైన శక్తిగా ముందుకు తోసింది అంటే, చాలా మందిని గోవు పెట్టుకోవాలి అనేటువంటి స్ఫూర్తిని ఈ గోశాల ఎన్నో వందల మందికి కలిగించింది అని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే దానికి కారణం ఏమిటి అంటే, నేనే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మా జడిగ కిషన్ గారు ఉన్నప్పుడు, ఆ సమయంలో ఈ గోశాల యొక్క ఈ స్థితి మన అల్మాస్ నారాయణ గారు హైదరాబాద్లో కూడా నన్ను చాలాసార్లు కలిశాడు. అలకాపురి దగ్గర ఉండేవారు వాడు, అక్కడే నేను ఉండేవాడిని. ఎప్పుడు వచ్చినా ఆయన ఈ గోశాల గురించే మాట్లాడేవారు. ఆయన రెండో మాట ఉండేది కాదు. నేను గోవు పెట్టుకోవాలి అన్నటువంటి ఒక స్ఫూర్తిని నాకు కలిగించినటువంటిది మన సురభి గోశాలనే. అందుకే ఈ రోజున ఈ కార్యక్రమం గురించి ఇలా ప్రతి అమావాస్యకు ఇలా గోగ్రాసం అనేటువంటిది ఏర్పాటు చేసి, భక్తులందరినీ ఒక ప్రేరణ చేసి, ఒక సేవా సమితిగా ఏర్పాటు చేసి ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేయబోతున్నాము. అశోక్ బాబు గారు, తర్వాత జగన్ గారు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి అన్న ఆ భక్తితోనే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గోవు గురించి ఎంత చెప్పినా తక్కువే. గావో విశ్వస్య మాతరః.
ఒక గోవు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. గోవుకు ఇబ్బంది కలిగితే అది విశ్వానికి ఇబ్బంది. గుర్తుపెట్టుకోండి. మహాభారతం అనుశాసన పర్వంలో గోవుకు సంబంధించిన ఎన్ని విశేషాంశాలు, వరాహ పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం, భాగవతంలో కూడా సప్తమ స్కంధంలో దేవతలంతా భయపడుతూ బాధపడుతూ హిరణ్యకశ్యపుడి యొక్క ఆ బాధను తట్టుకోలేక నారాయణుడి దగ్గరికి వెళ్తే అప్పుడు నారాయణుడు చెప్పినటువంటి మాట కూడా ఇదే, నేను వస్తా ఈ భూమి మీదికి, ఎప్పుడు వస్తారు మీరు అంటే ఆయన చెప్పినటువంటి మాట, యదా వేదేషు గోషు విప్రేషు సాధుషు, ఎప్పుడైతే భూలోకంలో గోవుకు ఇబ్బంది కలుగుతుందో, గోవు కంట కన్నీటి బొట్టు కింద రాలుతుందో అది నేను తట్టుకోలేను. గోవుకు ఇబ్బంది కలిగినటువంటి రోజున ప్రపంచంలో మరల నేను అవతరించి తీరుతా అని భాగవతంలో భగవంతుడు చెప్పినటువంటి వచనం. కాబట్టి గో సంరక్షణ, ఒక గో ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మరి సురభి అని పేరు పెట్టి ఇప్పుడు దగ్గరగా 40 ఎకరాల 42 ఎకరాల స్థలాన్ని, నిజానికి ఎంత మంచి, దీనికి ఇంత స్థలం సేకరణ జరిగి ఇంత స్థలాన్ని ఇచ్చి, ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరి జీవితాలు ధన్యమైపోయాయి. గుర్తుపెట్టుకుంటే వారి వంశం అంటే స్థలాన్ని కొడుక్కో మనుమడికో ఇస్తే వీడికి ఖచ్చితంగా పశుజన్మ వస్తుంది. నా తర్వాత ఏమిటి అన్న భావన ఆస్తి విషయంలో ఉండకూడదు. నా తర్వాత నా ధర్మం యొక్క పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన నీలో కలిగితే నీకు మరల ఇంకొక జన్మ అనేటువంటిది ఉండదు అని మహాభారతంలో చెప్పారు. కానీ మనకు అటువంటి ఆలోచన కలగదు. చూడండి, మన తర్వాత మన ఇల్లు అన్యాక్రాంతం కావచ్చు, కానీ సురభి కోశాలకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. అది ఆ గోమహాలక్ష్మికి ఇచ్చినటువంటి అదృష్టం. గోవుకు ఇవ్వడం వల్ల భూమి చాలా ఆనందపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో ఒక అద్భుతమైన మాట ఉంది, శ్మశాన భూమి కూడా నివాస భూమి కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఒక ప్రశ్న ఉత్పన్నమైతే, సాధారణంగా శ్మశానంలో ఇల్లు కట్టుకోరు, ఏం చెయ్యాలి అన్నప్పుడు దానికి సమాధానం ఒకటే, శాస్త్రం చెప్పింది. ఆ ప్రాంతంలో ఒక గోవును ఒక 3 నెలలు 90 రోజులు గోవును అక్కడ కట్టివేస్తే శ్మశాన భూమి కూడా దేవాలయ భూమిగా మారుతుంది. అది గోవు పాదానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే కదా మన ఇంట్లో గృహప్రవేశం చేస్తే గోవు యొక్క రజము అశేషమైనటువంటి పాపములను పరిహారం చేస్తుంది. కావున గోవును కాపాడుకోవటం, గోసేవ చేయటం, చక్కగా ఆ 40 ఎకరాల్లో గ్రాసాన్ని వేసి ఆవులకు కడుపు నిండుగా, ఎందుకంటే నాకు తెలుసు ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైనటువంటి గోసేవ ఒక గోశాలను కాపాడుకోవటం. నా దగ్గర మా ఇంట్లో 14 ఆవులు ఉన్నాయి. హైదరాబాదులో సిటీలో నేను 14 ఆవులను మా ఇంట్లో పెట్టుకున్నా. ఇదేదో గోశాల అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి గోశాల. మేము పాలమ్మ వచ్చినటువంటి పాలను దూడలకు ఇస్తాం. ఇంకా ఏమైనా పాలుంటే మా ఇంటికి పోగా మిగతా పాలన్నీ కూడా మా ప్రాంగణంలో ఎవరెవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేస్తాం. అంతే తప్ప
ఎందుకంటే మహాభారతం చెప్పింది పాలమ్ముకునే యోగ్యత బ్రాహ్మణుడికి లేదు, యాదవులకు ఉంది. ఎవరి వృత్తి వారు చేయాలి. ఇక్కడ గో పోషణ చేసే అధికారమే మనందరికీ ఉంది తప్ప గోవు ద్వారా జీవించడం కాదు, గోవును పోషించడం. గట్టి ఎంత కష్టమవుతోంది అంటే నాకు తెలుసు. మా హైదరాబాద్కు గట్టి తెప్పించాలంటే ఒక లారీకి నేను 30,000 ఖర్చు పెట్టాను. దాని 25,000 ట్రాన్స్పోర్ట్కు 5,000 రూపాయలు కట్టి ట్రాన్స్పోర్ట్కే పోతాను. అందుకే ఒక ఎకరం స్థలం అక్కడ లీజుకు తీసుకొని నేను ఇప్పుడు విత్తనాలు వేసి ఒక ఎకరం స్థలంలో పచ్చగడ్డి కూడా వేసుకుంటాను. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర పక్కన. పొద్దున పూట విడిచిపెడతాం, అక్కడ మరలా సాయంత్రం గోశాలలో తెచ్చుకుంటాం. ఎంత ఆనందంగా తిరుగుతాయి గోవులు అంటే అంత సంతోషంగా. గోవు సంతోషంగా ఉంటే ఇంకా మనం ఏమీ చూడక్కర్లేదు. గోవును ఆనందంగా ఉంచే భాగ్యం మనం అందరం అనుకుంటామేమో. ఇవాళ ఎవరెవరైతే గోగ్రాసానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఒకటే భావన పెట్టుకోండి. ఏమిటి అంటే మేమిస్తున్నాము అనే మాట పొరపాటున కూడా మీ మనస్సులో కానీ మన మనస్సులో కానీ రాకూడదు. నేను రోజు అదే అనుకుంటా, నేను గోసేవ చేస్తున్నా అనే మాట నాకు రావద్దు. ఆ గోవు సేవ చేసే అది యోగ్యతను నాకు ఇచ్చింది అని నేను రోజు భావిస్తాను. అది గోవు అనుగ్రహిస్తే నాకు దక్కింది తప్పితే నేను చేయడం కాదు, అది గోవు ఇచ్చింది నాకు. ఈ భావనతో మనం చేయగలగాలి. కాబట్టి నిస్వార్థ సేవ. నాకు తాటిపల్లి గోశాల గురించి మా జగన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు చాలాసార్లు. ఇక్కడ జరిగే కార్యక్రమములు, తర్వాత మా వేణయ్య గారు ఇక్కడ భాగవత సప్తాహాలు చేయటము, అవన్నీ కూడా నేను చూడటం జరిగింది. ఎప్పుడెప్పుడు వద్దాము అనుకున్నాము. అంటే నేను వద్దాము అనుకుంటే నాకు యోగ్యత లేకపోవచ్చు. గోవులు పిలిపించుకొని ఈ రోజున నీకు యోగ్యత వచ్చింది, నువ్వు రా అంటే ఈ రోజు వచ్చేసింది. కాబట్టి రావడం కూడా మన చేతుల్లో లేదు, ఆ గోమాత అనుగ్రహించాలి. కాబట్టి నేను అనుకున్న గోవులకు కొంత సేవ చేస్తున్నా కాబట్టి దానితోనే ఆ గోవులు ఈ అవకాశాన్ని ఇచ్చాయి అని. ఈ అమావాస్య రోజున పితృదేవతలకు ఆనందం కలగాలి అంటే గోవుకు కడుపు నిండా గ్రాసం పెడితే మన పితృపితామహ ప్రపితామహాదులంతా ఆనందంగా ఉంటారు. వారు ఆనందంగా ఉంటే మన వంశం ఆనందంగా ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి. ఇంకా అద్భుతంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించే సంపాదనలో ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి మీరు గోశాల ఎట్లా నడిపిస్తారు అంటే, నేను గోశాల కోసం నేను ప్రత్యేకంగా నేను విరాళమేం అడగా ఎవరిని. నేను ఎక్కడ పురాణం చెప్పినా ఏం చేసినా నాకు వచ్చిన దానిలో ముందు 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తే 10,000 గోశాల, 1,000 రూపాయలు వస్తే 900 నాకు 100 రూపాయలు, 10% గోశాల. ఆ 10% ఎప్పుడైతే నేను గోశాల కానీ పెట్టుకున్నానో నా జీవితాన్ని నేను వెనక్కి చూడకుండానే ఆ గోవు ఇస్తూనే ఉన్నది. గోవుకు ఇవ్వటమే తెలుసు, తీసుకోవటం ఎప్పుడు కూడా తెలియదు. కాబట్టి ఆ గోవు యొక్క ప్రేమ, గోవు యొక్క అనుగ్రహాన్ని మాటలతో చెప్పలేము. అవి చాలా అనుగ్రహిస్తాయి. ఆ ఒక దృష్టి పెడితే చాలు. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద. గోవు ఒకసారి అలా చూస్తే, గో మహాలక్ష్మి యొక్క దృష్టి మన మీద పడితే చాలట, లక్ష్మీదేవి చూసినట్టే. అదే నేను కోరుకుంటాను. కాబట్టి మీరందరూ కోరుకొని ఈ గోశాలను ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి చక్కగా ఏదైనా రూపాయి మనకు బోనస్ వచ్చింది గోశాలకి ఇవ్వండి. అక్షయ్యం మనం అనుకుంటాం ఏమిటి అంటే, ఇప్పుడు అన్నిటికంటే మంచి దేంట్లో పెట్టుబడి పెడితే బ్రహ్మాండంగా రిటర్న్స్ వస్తాయి అంటే, నేనైతే ఇటువంటి డౌట్ వస్తే మా పక్కనే నా ఫైనాన్షియల్ అడ్వైజరే మా జగన్.
ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఆయన అడిగితే ఎక్కడ పెట్టుకుంటారంటే ఆయన కరెక్ట్ చూసి, ఎందుకంటే చూసి చెప్తాడు. ఇది మనం బతకడం కోసం. కానీ నేనేమంటా అంటే మనం ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మల్లో కూడా మనం ఆనందంగా ఉండాలి అంటే గోశాలలో మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది మనకు జన్మ లేకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గోశాలకు పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ ఎట్లా? రిటర్న్స్ ఈ జన్మకే కాదు, నీతో పాటు నీ కొడుకులకు, నీ మనుమలకు, నీ వంశానికి రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. కాబట్టి ఇవ్వండి చక్కగా. గోశాలకు ఎంత ఇస్తే అంత వృద్ధి కలుగుతుంది. కాబట్టి నేను కూడా మన తాటిపల్లి గోశాలకు ఈ రోజున నేను వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మా స్వధర్మ సేవా ఫౌండేషన్ పక్షాన 5,116 ఈ అమావాస్య ఈ గోగ్రాస సేవా సమితికి వారికి ఈ గోగ్రాసం కోసం నేను కూడా ఇస్తున్నా. ఏదో వచ్చి నేను ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, నా వంతు కూడా 5,116 ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తూ వచ్చిన వాళ్ళు అర్పాటు తీసుకొని మీరు ఇంకా గోశాల మీరు చూడవచ్చు, తిరగచ్చు. ఇక్కడ ఆరు ఉన్నాయి, వాటిని కూడా మీరు మీ టైం కూడా మీరు వెళ్ళి అక్కడ గోవులకు కాటం ఖచ్చితంగా కూడా గురించి కూడా పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ తురపి గోశాలలో మనకి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి కూడా కార్యక్రమాలు ఉంటాయి. అమావాస్య రోజు ఏదైతే ఈ గోగ్రహం ఈ కార్యక్రమం, పౌర్ణమి రోజున ఇక్కడ సామూహిక సత్యానంద స్వామి వ్రతాలు, వచ్చే పౌర్ణమి నుంచి ఇక్కడ ప్రారంభం సత్యానంద స్వామి వ్రతాలు. కేవలం 1116 రూపాయలు టికెట్ ధర. మీరు మీ కుటుంబ సభ్యులకి ఇక్కడ భోజనం కూడా అందిస్తాం, ప్రసాదం కూడా మేము ఇస్తాం. మరి ఈ కారణము తురపి గోశాల పక్షాన వచ్చే పౌర్ణమి నుంచి మేము చేపడుతున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారంటే మా కమిటీ వాళ్ళకి మీ పేర్లు ఇచ్చినట్టయితే వచ్చే పౌర్ణమి రోజు మనందరం కూడా ఇక్కడ సామూహిక సత్యానంద స్వామి వ్రతాన్ని జరుపుకుంటాం. జై గోమాత.